అకస్మాత్తుగా ఒక రాత్రి ఆకాశం నుండి ఓ నక్షత్రం భూమి మీదకి వాయువు కంటే వేగంగా, మెరుపు కంటే ప్రకాశవంతంగా వచ్చి మన హరిపురంలో పడింది. నేను హరిపురంలో ఉంటున్న ఒక గొప్ప కలరి యోధుడు గురించి విన్నాను. ఆ మంత్రి చెప్పింది మన పూర్వీకుడి గురించి. అలాంటి దొంగ నా కొడుకుల వల్ల మన ఊరి పరువు అంతా మట్టి కొట్టుకుపోతుంది. ఆడు ఎట్టించైనా రావచ్చు, ఒక కన్నేసుంచో. దొంగ నాయ, ఈసారి తప్పించుకోకూడదు. అవసరమైతే చంపేయండి. హలో, నేను దాన్ని ఒక్కసారి చూడగలిగాను. అది బంగారమా? బంగారం కంటే ఎంతో విలువైంది. నీలాగే నీకోసం ఏమైనా చేద్దానే. మీ తాత అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలీదు. ఈ రోజే దొంగతనం చేయాలి. అనర్థాలే దొంగలకు వచ్చొస్తుంది. ఎన్నుండి గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే నన్ను కూడా తాతలాగే దొంగ అంటారు. రాజాడే చదరంగంలో బుద్ధి లేని భటులు చాలా మంది ఉంటారు. నేనాడే ఈ ఆటలో నువ్వు కూడా భటుడివే. అర్ధరాత్రులు దొంగతనంగా ఇళ్లలోకి రావటం నీ రక్తంలోనే ఉందని నాకు తెలుసు. మనవడా, మీ తాత ఈ ఊరి మీద గెలిచిన దొంగరా. సాధారణంగా అందరూ వెతకగలిగే చోట్లలోనే వెతికావు కదా నువ్వు. మనియన్ లాంటోడు మాత్రమే దాచగలిగిన చోట ఏమేమి ఉంటుందో వెతికి చూసావా చేయూతి కావులో? ఇప్పుడు చెప్పరా పోలీసు, దొంగ ముందా పోలీసు ముందా ఎవరు ముందో? దొంగ.